ఎంసెట్ 2025 సంబంధించి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు వన్ డే ప్రిపరేషన్తో 100+ మార్క్స్ 10K బిలో ర్యాంక్ మీరు ఎలా తెచ్చుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే చెప్తాను. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెక్స్ట్ వచ్చేసి టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉన్నాయి. వాటిలో మీరైతే జాయిన్ అయిపోండి వెంటనే. అండ్ టెలిగ్రామ్లో మీకు ప్రీవియస్ పేపర్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా అవైతే మీరైతే డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వాటికైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు ఎంసెట్ 2025 సంబంధించి చాలామంది మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఎక్కడ వరకు వచ్చింది అనేది మీకే తెలియాలి. దాన్ని బట్టి ఇప్పుడైతే మీరైతే ప్లాన్ చేసుకోండి. వన్ డే కన్సిస్టెన్స్గా మెయింటైన్ చేసి ఒక 10 to 15 అవర్స్ ఇలా కనుక మీరు కనుక చేస్తే ఈజీగా 10K బిలో ర్యాంక్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. మీరు అనుకుంటే సాధించలేనిది అంటూ ఏమీ లేదు. ఓకే, మీరు అనుకుంటే ఏదైనా సాధించగలరు. కాబట్టి వన్ డే ఇలా చేయండి. కొన్ని టిప్స్ కూడా చెప్తాను, అవన్నీ కూడా మీరైతే ఫాలో అయిపోండి. ఈజీగా మీకైతే మంచి ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. అలా మీకు మెంటర్షిప్ సంబంధించి ఒక ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మన వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, అందులో మీకైతే ప్రొవైడ్ చేస్తాను. లేదనుకుంటే ప్రీవియస్ వీడియోస్లో ఒక మెంటర్షిప్ సంబంధించి డీటెయిల్స్ కూడా ఉన్నాయి, అవి చూసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. మీకు ర్యాంక్ ఎంత వచ్చినా కూడా కొంచెం టాప్ కాలేజీలో సీట్ వచ్చేటట్లు వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే ఎంసెట్ మరి వన్ డే ప్రిపరేషన్తో మనకి 10K బిలో ర్యాంక్ పాసిబుల్ అని చెప్పేసి చాలామందిలో ఒక డౌట్ అయితే ఉండొచ్చు. ఇదైతే మీరు కరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పినట్లు మీరు ప్లాన్ చేసుకొని వన్ డే ఎలా చేసినా కూడా ఈజీగా తెచ్చుకోవచ్చు. అది ఒకసారి చూద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు అయితే చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను వన్ డేలో ఒక 10 to 15 అవర్స్ మాత్రమే షెడ్యూల్ ఇస్తాను. ఇది వచ్చేసి 10 to 15 అవర్స్ మీ ఫ్రీ టైంలో మీ యొక్క షెడ్యూల్ అనేది వేసుకోండి. మిగతా టైంలో మీ వర్క్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ 1 అవర్ తీసుకొని మీరు వచ్చేసి CDF అనేది కంప్లీట్గా రివిజన్ అయితే చేయాలి. CDF అంటే ఏంటి? కాన్సెప్ట్, డెఫినేషన్, ఫార్ములా. అదైతే PDF అనేది మీరు కంప్లీట్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదే మీరు బైపీసీ అయితే బోటానీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ షార్ట్ నోట్స్ ఇది CDF అయితే మీరు అయితే రివిజన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ నోట్స్ అనేది మీరు థరోలీ మీరైతే రివిజన్ అనేది చేయాలన్నమాట. అవి నేను ఆల్మోస్ట్ అయితే వాట్సాప్లో సెండ్ చేశాను. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వమంటే జాయిన్ అవ్వరు. అందులో మళ్ళీ మీకు మెంటర్షిప్ సంబంధించి డీటెయిల్స్ కూడా ఇచ్చాను. అందులో మీకు ఒక కాన్సెప్ట్, డెఫినేషన్, ఫార్ములా కావచ్చు, CDF నోట్స్ కావచ్చు, అన్నీ కూడా మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి మళ్ళీ సెండ్ చేశాను. ఇంకొన్ని కూడా సెండ్ చేస్తాను. అవి మెంటర్షిప్లో కూడా జాయిన్ అయితే అవన్నీ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్. ఫస్ట్ ఒక వన్ డేలో మీకు ఫస్ట్ వచ్చేసి మీరు మ్యాథ్స్ అయితే చేసుకోండి. అదే బైపీసీ వాళ్ళైతే బొటానీ, జువాలజీ అయితే మీరైతే ప్రాక్టీస్ చేయండి, చదవండి. కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇందులో వచ్చేసి మీరు 3 అవర్స్ వచ్చేసి మీరు మ్యాథ్స్ అనేది ఒక షార్ట్ నోట్స్ తీసుకొని కొన్ని చాప్టర్ బేస్డ్ టెస్ట్లు అయితే మీరైతే ప్రాక్టీస్ చేయాలి. 3 అవర్స్లో ఏ చాప్టర్స్ కంప్లీట్ చేసుకోవాలో కూడా తర్వాత లిస్ట్ అయితే ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ అండి. ఫిజిక్స్ నుంచి కూడా సేమ్ అంతే, ఒక 3 అవర్స్ మీరైతే షెడ్యూల్ చేసుకొని నేను ఇచ్చిన చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హై వెయిటేజ్ చాప్టర్స్ ఉంటాయి, అవన్నీ కూడా CDF రివిజన్ చేసి షార్ట్ నోట్స్ రివిజన్ చేసుకొని ఆ చాప్టర్స్ అన్నీ కూడా ఒక చాప్టర్కి వచ్చేసి ఒక 20-30 మోడల్స్ అయితే మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కెమిస్ట్రీ నుంచి కూడా సేమ్ ఇంతే. కెమిస్ట్రీ నుంచి కూడా నేను హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే ఇస్తాను, అవన్నీ కూడా మీరైతే ప్రాక్టీస్ చేసుకోండి, సరిపోతుంది. 3 అవర్స్ ఆఫ్టర్ మీకు మాక్ టెస్ట్లు అనేవి అటెంప్ట్ చేయాలి. 3 మాక్ టెస్ట్లు అనేవి రాసుకుంటే సరిపోతుంది. మీకు ఐడియా కోసం కొన్ని నేను లింక్స్ కూడా సెండ్ చేస్తాను. నెక్స్ట్ మీకు టెలిగ్రామ్లో మీకు ఆల్రెడీ నేనైతే సెండ్ చేశాను. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వమంటే ఎవరు జాయిన్ అవ్వరు, ఫాలో అవ్వరు. అందులో కొన్ని డౌన్లోడ్ చేసుకుని మీరైతే ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈజీగా. అందుకని చెప్పేసి వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అయితే ఉన్నాయి డిస్క్రిప్షన్లో, అందులో జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి, మిస్ అవుతారు. లేదంటే టెలిగ్రామ్లో నేను ఇంపార్టెంట్ నోట్స్ కావచ్చు, PDFs కావచ్చు అన్ని సెండ్ చేస్తూ ఉన్నాను. అందులో కూడా జాయిన్ అయి ఉంటే మీరు ఈజీగా అవన్నీ కూడా చూసుకొని డౌన్లోడ్ చేసుకొని మీరైతే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మరి నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా చూద్దాం. ఇక్కడ వచ్చేసి చూడండి,
ఫస్ట్ మీరు 3 అవర్స్లో రివిజన్ అనేది అయిపోయిన తర్వాత, అంటే 3 అవర్స్లో నేను చెప్పినట్లు ఈ విధంగా మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వన్ డేలో 10K బిలో ర్యాంక్ అయితే రావడం జరుగుతుందండి. 10K బిలో ర్యాంక్ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇందులో ఫస్ట్ మీరు రివిజన్ చేయాల్సింది చూడండి ఒకసారి. మ్యాథ్స్ నుంచి వచ్చేసి కాన్సెప్ట్, డెఫినేషన్, ఫార్ములా చెప్పాను కదా, ఇది థరోలీ మీరైతే రివిజన్ చేయాలి. నెక్స్ట్ ఫిజిక్స్ నుంచి కూడా అంతే, కాన్సెప్ట్, డెఫినేషన్, ఫార్ములా మీరు థరోలీ రివిజన్ అయితే చేయాలి. నెక్స్ట్ కెమిస్ట్రీ నుంచి కాన్సెప్ట్, డెఫినేషన్, ఫార్ములా మీరు థరోలీ రివిజన్ అయితే చేయాలి. అదే బైపీసీ వాళ్ళు అయితే బోటానీ, జువాలజీ అయితే తీసుకోండి. ఆల్రెడీ నేను వాట్సాప్లో సెండ్ చేశాను కదా, అవైతే డౌన్లోడ్ చేసుకుని ఎప్పటికప్పుడు జాయిన్ అయిపోయి షార్ట్ నోట్స్ మళ్ళీ సెండ్ చేయండి. అంటే అవి కొన్ని వందల పీడిఎఫ్లో ఉన్నాయి, అవన్నీ అక్కడ సెండ్ చేస్తాను. అందుకే ఫస్ట్ డే నుంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. డైలీ రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి. ఇలా మెంటర్షిప్ ఉంది, జాయిన్ అవ్వండి. ర్యాంక్ ఎక్కువ వచ్చినా కూడా మీకు మంచి ర్యాంక్, అది మంచి టాప్ కాలేజీలో సీట్ వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాను. కానీ ఎవరు వినరు కదా, అంతా అయిన తర్వాత తెలుస్తుంది. అవి అన్ని ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడుకునేది ఏముందని మీకే తెలుస్తుంది తర్వాత. నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ బేస్డ్ టెస్ట్లు ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా అవైతే రాయాలి. అవి కొన్ని మీకు వాట్సాప్లో సెండ్ చేశాను. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చాప్టర్ బేస్డ్ టెస్ట్లు కూడా. నెక్స్ట్ మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్. ఇక్కడ వచ్చేసి మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, మ్యాథ్స్ నుంచి, ఫిజిక్స్ నుంచి, కెమిస్ట్రీ నుంచి ఈ విధంగా మీరైతే ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ చాప్టర్ బేస్డ్ టెస్టులు రాస్తే ఏమవుతుందంటే, ప్రతి సబ్జెక్ట్లోంచి తీసుకుంటే ప్రతి చాప్టర్కి ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా అన్ని కవర్ అవుతాయి చాప్టర్ బేస్డ్ టెస్ట్లో. నెక్స్ట్ ఆ తర్వాత మీరు మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక సబ్జెక్ట్ వైజ్ మీకు హై వెయిటేజ్ చాప్టర్స్ ఏదైతే చెప్తానో అవన్నీ కూడా ఇక్కడ నోట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి చూడండి ఒకసారి, ఇవన్నీ కూడా మీకు హై వెయిటేజ్ చాప్టర్స్ అనమాట. జస్ట్ మీరు 3 అవర్స్లో జస్ట్ ఒక చాప్టర్కి వచ్చి ఒక 20-30 మోడల్స్ మీరు ఈజీగా మీరు కనుక ప్రాక్టీస్ చేసుకుంటే కొన్ని ఎక్కువ మార్క్స్ అయితే మీరైతే స్కోర్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి చూడండి, మ్యాథ్స్ నుంచి హై వెయిటేజ్ చాప్టర్స్ ఏమున్నాయి, డిఫైనైట్ ఇంటిగ్రల్స్ అండ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్, కాంప్లెక్స్ నెంబర్స్, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, ది స్ట్రైట్ లైన్స్. నెక్స్ట్ బైనామియల్ థీరం, మ్యాట్రిసెస్. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్. నెక్స్ట్ లిమిట్స్, సర్కిల్స్, ప్రాబబిలిటీ తర్వాత ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఫంక్షన్స్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, హైపర్బోలా, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, అడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్. ఇవన్నీ కూడా మీకు వచ్చేసి హై వెయిటేజ్ చాప్టర్స్ అన్నమాట. హై వెయిటేజ్ చాప్టర్స్ ఇవన్నీ కూడా మీరు ఒక 3 అవర్స్ మీరు షెడ్యూల్ చేసుకొని మీరు కనుక ప్రాక్టీస్ చేసుకుంటే ఒక చాప్టర్కి వచ్చి ఒక 30 మోడల్స్ దాకా తీసుకోండి. ఆ తర్వాత చాప్టర్ బేస్డ్ టెస్ట్ రాయండి, తర్వాత మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయండి. మీకే అర్థమవుతుంది మీ యొక్క స్కోర్ అనేది ఎంతవరకు వస్తుంది, ఇంకా ఎన్ని చాప్టర్స్ అయితే ప్రిపేర్ అవ్వాలనేది మీకే ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్లో చెప్పినవైతే మీరైతే చేయండి. అవైతే హై వెయిటేజ్ చాప్టర్స్, హై నుంచి లో వెయిటేజ్ చాప్టర్స్కి అయితే మీకైతే ఇచ్చానమాట. కొన్ని చాప్టర్స్ నేనైతే స్కిప్ చేయడం జరిగింది. ఆ చాప్టర్స్ నుంచి 1 క్వశ్చన్ రావచ్చు, లేదా ఉంటే రాకపోవచ్చు, కాబట్టి నేనైతే అవి మాత్రం స్కిప్ చేశాను. మీరు మెరిట్ అయితే కనుక అవి కూడా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఫిజిక్స్ నుంచి హై వెయిటేజ్ అయితే చూడండి, హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను కదా, ఇవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ వచ్చేసి ఫిజిక్స్ నుంచి హై వెయిటేజ్ చాప్టర్స్ చూడండి, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, లాస్ ఆఫ్ మోషన్ in a plane. నెక్స్ట్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, ఆసిలేషన్, సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్లో మీకు వచ్చేసి సబ్ టాపిక్స్, మెటీరియల్స్, డివైసెస్ అండ్ సింపుల్ సర్క్యూట్స్. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, థర్మోడైనమిక్స్. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ తర్వాత వర్క్, ఎనర్జీ అండ్ పవర్, ఆటమ్స్ కావచ్చు. నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. నెక్స్ట్ గ్రావిటేషన్, కైనెటిక్ థియరీ. ఇవన్నీ కూడా మీరైతే థరోలీ ప్రిపేర్ అయిపోండి. నెక్స్ట్ మీకు వచ్చేసి కెమిస్ట్రీ నుంచి హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే చూడండి. కెమిస్ట్రీ నుంచి కూడా మీరు ఎక్కువ స్కోరింగ్ అనేది చేయొచ్చు. ఫర్ సపోజ్ మీకు ఫిజిక్స్ అనేది డిఫికల్ట్గా ఉందనుకోండి, కెమిస్ట్రీలో, మ్యాథ్స్లో ఎక్కువ స్కోరింగ్ చేయడానికి చూడండి. ఓకే, ఇవన్నీ కూడా మీరు ఎక్కువ స్కోరింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఈజీగా 1 డే సరిపోతుంది. మీరు ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్లో ఇవన్నీ చదివేసి ఉంటారు, ఒక కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకైతే ఆల్రెడీ అర్థమై ఉంటుంది కాబట్టి కొత్త టాపిక్స్ అయితే ఏం కాదు కదా. ఇప్పుడు ఇంటర్లో ఉన్న సిలబస్ నుంచి ఎంసెట్ మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది.
ఆబ్జెక్టివ్ టైప్లో. వీటిలో వచ్చేసి మీరు చూడండి కెమిస్ట్రీ నుంచి కూడా హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే చూడండి. కెమిస్ట్రీ నుంచి హై వెయిటేజ్ చాప్టర్స్ వచ్చేసి ఆర్గానిక్ కాంపౌండ్స్, నెక్స్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం, నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్, బయోమాలిక్యూల్స్, కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, డిఎన్ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, పీ బ్లాక్ ఎలిమెంట్స్, సొల్యూషన్స్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, గ్యాసెస్ అండ్ లిక్విడ్, సర్ఫేస్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్. నెక్స్ట్ ఏమున్నాయి, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. ఇందులో వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్. ఇవన్నీ కూడా మీకు కెమిస్ట్రీ సంబంధించి హై వెయిటేజ్ చాప్టర్స్ అండి. అండ్ ఫస్ట్ నుంచి కూడా మీరైతే ప్రాక్టీస్ చేసుకోండి. కెమిస్ట్రీలో ఏంటంటే ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు, 40కి 30, 35 ప్లస్ కూడా మీరైతే స్కోర్ చేయొచ్చు. అదే ఫిజిక్స్లో ఎంత మెరిట్ అయినా కూడా ఒక 30 కంటే ఎక్కువ స్కోర్ చేయలేరు. అందుకని మీరు కెమిస్ట్రీ తీసుకుంటే 30, 35 దాకా మీరైతే ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇంకొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఒక 37 అక్కడ దాకా కూడా మీరైతే వెళ్ళొచ్చు అనమాట. ఫిజిక్స్లో కొంచెం డిఫికల్ట్గా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఒక 10 to 20 అయితే క్వశ్చన్స్ అయితే చేయగలరు. అదే యావరేజ్ బిలో యావరేజ్ అయితే కనుక ఒక 5 to 10 అయితే అటెంప్ట్ చేయగలరు అనమాట. అదే కెమిస్ట్రీ తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ స్కోరింగ్ అనేది చేయొచ్చు. మ్యాథ్స్ కొంచెం మీకైతే ఈజీగా అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మీరైతే ఈ విధంగా ఇప్పుడు చెప్పాను కదా, ప్లాన్ చేసుకొని మీరైతే చదవండి. అండ్ ఈజీగా మీకు 10K బిలో ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత మీకు ర్యాంక్ ఎలా వచ్చినా కూడా మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. టాప్ కాలేజెస్ ఏమున్నాయి, నెక్స్ట్ ఎలాంటి కాలేజెస్ మనం ఆప్షన్స్లో పెట్టుకోవాలనేది కూడా మీకైతే చెప్తాను. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఫైనల్ టిప్స్ కూడా ఇవన్నీ కూడా మీరైతే ఫాలో అయిపోండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను వాటికి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రతిరోజు కూడా ఎంసెట్ సంబంధించి మీకు లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన ఛానల్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇప్పటి వరకు ఫాలో అవ్వకపోయినా ఎప్పటి నుంచన్నా కనీసం ఫాలో అయితే కొంచెం ర్యాంక్ ఎంత వచ్చినా కూడా నేను టాప్ కాలేజీలో సీట్ ఎలా తెచ్చుకోవాలనేది కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో పాటు నేనైతే గైడ్ చేయడం జరుగుతుంది మెంటర్షిప్లో. వాటిలో మీరైతే జాయిన్ అయిపోతే ఈజీగా మీకు టాప్ కాలేజీలో మీకైతే సీట్ వస్తుంది. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకైతే మాట్లాడతాను. కౌన్సిలింగ్ టైంలో కాలేజెస్ గురించి మాట్లాడుకుందాం. ప్రజెంట్ మీరు వచ్చేసి ఈ యొక్క 20 days అనేది ఒక మీరు టీఎస్ అయితే కనుక తెలంగాణ అయితే కనుక మీకు 1 week మాత్రమే ఉంది. అదే ఏపీ వాళ్ళు చూసుకున్నట్లయితే ఒక 20 days అయితే టైం ఉంది. కాబట్టి మీరు కరెక్ట్గా షెడ్యూల్ వేసుకొని మీరైతే ప్రిపేర్ అవ్వండి. మీ ర్యాంక్ ఎంత వచ్చినా కూడా మంచి కాలేజీలో సీట్ అయితే వస్తుంది. అలా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయొద్దు. మీ యొక్క స్టామినాని బట్టి, మీ యొక్క హార్డ్ వర్క్ని బట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా షెడ్యూల్ వేసుకొని మీరైతే ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.